హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఏంటి ఆల్రెడీ ఇది నిన్న ట్యూటోరియల్లో చూసేసాం కదా, మళ్ళీ దీన్నే చూపిస్తున్నారు ఏంటి అని అందరు అనుకుంటున్నారా? దీంట్లో ఏంటిది అని అంటే ఈ డిజైన్ అనేది మనం ఇలానే ఉంటుంది, కాకపోతే దీంట్లో వేరే దాన్ని అంటే ఈ థీమ్ ఆఫ్ అంటే ఇది ఒక బ్యూటీ పార్లర్కి సంబంధించిన థీమ్ అనేది, దీన్ని కాకుండా ఇదే డిజైన్లో వేరే దాన్ని కూడా మనం సెట్ చేయగలగాలి అని అంటే ఎలా చేస్తాము అనేది మనం ఈరోజు ట్యూటోరియల్లో నేర్చుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ థీమ్లో అంటే ఈ డిజైన్లో ఉన్న దాంట్లో నేనేం చేస్తున్నాను అని అంటే ఒక బీజేపీకి సంబంధించినటువంటిది ఒక చిన్న సోషల్ మీడియా పోస్టర్ లాంటిది ఒకటి డిజైన్ చేయాలి, దాన్ని మార్చాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా ఎలా మారుస్తున్నా అనేది గమనించండి తప్పకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇమేజ్ అవసరం లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన దాంట్లో ఈ లోగో, ఈ మిషన్ ఇవన్నీ నాకు రిక్వైర్డ్ లేవన్నమాట. వీటన్నిటిని కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను. మామూలుగా డిలీట్ బటన్, కీబోర్డ్లో డిలీట్ బటన్ అనేది ప్రెస్ చేస్తూ చూడండి. అంటే కానీ ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుంది, డిజైన్ అనేది మొత్తం మనం మార్చేస్తాము. చూడడానికి ఒక డిఫరెంట్ లుక్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నప్పుడు మీకు ఇలా ఉండింది ఈ లుక్ అనేది, మళ్ళీ మనం ఈ డిజైన్స్ అన్ని మార్చామనుకోండి 100% వేరేలాగా రావడానికి అవకాశం ఉందన్నమాట. తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గమనించండి. ఒకవేళ ఎవరైనా ఈ రోజే ట్యూటోరియల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఈ కర్వ్ అనేది నేను ఎలా తీసుకున్నాను, ఇది ఎలా తీసుకున్నాను అనే డౌట్ ఉంటే దీనికి సంబంధించిన ప్రీవియస్ ట్యూటోరియల్ అనేది తప్పకుండా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. తద్వారా మీరు వర్క్ నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దెన్ ఇప్పుడు ఈ ట్యూటోరియల్కి వెళ్ళినట్టయితే మనం వీటి యొక్క కలర్స్ అనేవి మనం ఏంటిది అంటే ఒక బీజేపీకి సంబంధించి చేయాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ షేప్ అనేది ఉంది, ఈ షేప్కి నేను ఏం చేస్తున్నాను అంటే బీజేపీకి సంబంధించిన కలర్స్ అనేవి ఇక్కడ గ్రేడియంట్ లాగా అప్లై చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్గా కొన్ని ఇవ్వడం జరుగుతుంది. వాటిని చూసుకొని వాటిలో మనకి నెసిటీ ఉన్న కలర్ని ఉంచుకోవచ్చు. ఒకవేళ కలర్ యొక్క డార్క్నెస్ పెంచుకోవాలి అన్నా కానీ, లేకపోతే మన నెసిటీని మనకి రిక్వైర్మెంట్ ఎలా ఉందో అలా చేసుకోవడానికి కూడా వీలుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ అనేది మెయిన్ అనమాట వీళ్ళకి, కాబట్టి గ్రీన్ కలర్ అనేది అటాచ్ చేశాను. ఈ క్రింద డ్రాప్ షాడో అనేది అలానే యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి కూడా అలానే అప్లై చేస్తున్నాను. చూడండి సేమ్ యాజ్గా ఇక్కడ షేప్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫిల్ దగ్గరికి వచ్చేసి గ్రేడియంట్ ఫిల్ అనేది అప్లై చేశాను. ఆల్రెడీ ప్రీవియస్లో ఉన్న ఏదో ఒక గ్రేడియంట్ అనేది డబుల్ క్లిక్ చేశాను. ఆ తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో కలర్స్ అనేవి మన ఇష్టం అనమాట, చేంజ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్లో తెలుసు. దెన్ ఇక్కడ నేనేం చేయట్లేదు, చిన్నగా అంటే మనం కలర్స్ అన్నీ కూడా మన బీజేపీ కలర్కి దగ్గరగా ఉండేలాగా మార్చాలి అన్నది మన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని యొక్క డైరెక్షన్స్ అనేవి కూడా మనకు అనుగుణంగా చేసుకోవడానికి వీలుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఈ విధంగా చాలా సింపుల్ వేలో ఇందాక ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తాన్ని మార్చుకోగలిగాము. దెన్ ఇలా చేసిన తర్వాత నేను దీన్ని ఏం చేస్తున్నాను అని అంటే దీంట్లో ఒక ఇమేజ్ అనేది యూజ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇమేజ్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కాపీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అనుగుణంగా సైజ్ అనేది ఎలా ఉందో అలా చూసుకున్నాం. దెన్ ఇలా చూసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఏంటంటే ఇమేజ్ అనేది మనకి ఎక్కువ ఉండి పీపుల్స్ అనేది ఎక్కువ కనిపించారనుకోండి, చూడడానికి మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి నేను ఇట్లా పీపుల్స్ అనేది కనపడాలని అలా చేస్తున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత దీని యొక్క బ్లెండ్ మోడ్ అనేది వచ్చేసి లుమినాసిటీ అనేది చేశాను. చేసిన తర్వాత దీని యొక్క ఒపెసిటీ వాల్యూ అనేది కొద్దిగా తక్కువ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. ఇలా చేసిన తర్వాత దీనికి కొద్దిగా ఎఫెక్టివ్గా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నాను అని అంటే ఇక్కడ యాడ్ నాయిస్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి యాడ్ నాయిస్ అంటే ఫిల్టర్ ఎఫెక్ట్స్లో నాయిస్ అని ఉంటుంది, దాంట్లో యాడ్ నాయిస్ అనేది ఉంటుంది. దానికి ఒక 3% అనేది యాడ్ చేస్తున్నాను. కొద్దిగా తేడా ఉంటుంది దానివల్ల, అది కావాలి అని నేను యాడ్ చేసుకున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత ఒక ఇమేజ్ అనేది కావాలి. మెయిన్లీ మనకు ఒక ఇమేజ్ అనేది ఇక్కడ PNG ఇమేజ్ ఉంటుంది మన ప్రధానమంత్రి గారిది. ఆ ఇమేజ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ఇమేజ్ అనేది ఆల్రెడీ నాకు ఇక్కడ డౌన్లోడ్ చేసింది ఉంది. ఈ విధంగా ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ఈ లేయర్ అనేది నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఉన్న ఈ లేయర్ కంటే బిఫోర్లో ఇట్లా లోపల వైపు ఉండేటట్టుగా ఉండాలి అన్నది మన కాన్సెప్ట్ అనమాట. ఇట్లా చూడడానికి ఈ విధంగా దీని యొక్క విడ్త్ ఇట్లా మనకి ఎంత కావాలి ఏంటిది అనేది పెంచుకోవడానికి వీలుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. చాలా సింపుల్ వేలో చూసారా. అంటే మీరు ఆల్రెడీ ఈ ట్యూటోరియల్ చూసుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి. తద్వారా ఏంటిది అంటే ఈ కర్వ్స్ నేను ఇవన్నీ ఎలా చేసుకున్నాను అనేది తెలుస్తుంది. దెన్ ఈ ట్యూటోరియల్ చూస్తే ఇప్పుడు చూసారా, ఆ చిన్న థీమ్లో ఉన్నదాన్నే మనం వేరే థీమ్కి ఎంత ఈజీగా మార్చేస్తున్నాం అన్నది కూడా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటిది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన సోమవీర్రాజు గారి యొక్క ఫోటో కూడా మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, దీన్ని కూడా సేమ్ యాజ్గా నేను ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. దీని తర్వాత దీంట్లో ఏంటిది అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చిన్న ఇమేజు, ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక పర్సన్ యొక్క ఫోటో అనమాట. ఇది మనకి ఈ పర్సన్ వర్క్ ఇచ్చారు, ఆ వర్క్ కోసం ఇచ్చేసాం అనమాట. అతని ఫోటో కూడా మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట ఈ విధంగా. దెన్ వీళ్ళకి సంబంధించిన నేమ్స్ అన్ని కూడా మనం ఒకసారి టైప్ చేసుకుందాం. జస్ట్ నేనేం లేదు, కీబోర్డ్లో ఉన్న యారో కీస్ అనేవి కంట్రోల్ సహాయంతో ప్రెస్ చేసుకుంటూ ముందుకి వెనక్కి తీసుకెళ్తున్నాను ఈ లేయర్స్ అన్నింటినీ. ఇవన్నీ మీకు చిన్న తెలిసిపోయి ఉంటాయి ఆల్రెడీ.
దెన్ ఈ ఫోటో తీసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న చిన్న మ్యాటర్స్ అనేవి కన్వే చేసేసి దీని డిజైన్ అనేది కొద్దిగా ఇంకొక ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఇక్కడ ఒక లోగో కూడా తీసుకుందాం. దీని యొక్క లోగో బీజేపీ లోగో. మామూలుగా ఈ లోగో అనేది నేను ఇలా కనబడాలి అనుకున్నా. ఒకవేళ ఈ కర్వ్ అనేది మనకి కొద్ది కిందకి కావాలి అన్నా కానీ తీసుకోవడానికి వీలుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఈ కర్వ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ కర్వ్ అనేది సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా జరుపుకోండి. దానివల్ల ఏంటంటే ఇది కిందకి రావడానికి అవకాశం ఉందన్నమాట. చూడడానికి ఇంకొద్దిగా బెటర్గా ఉండాలి అన్నది మన ఉద్దేశం. చూసారా ఈ విధంగా సింపుల్ వేలో. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక చిన్న చిన్న మ్యాటర్స్ అనేవి ఉన్నాయి. మనం అవనేది టైప్ చేసుకున్నాం అనుకోండి, మన వర్క్ అనేది ఫినిష్ అవుతుంది అనమాట. ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఇమేజ్ అనేది మిస్ అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇమేజ్ అనేది మళ్ళీ తీసుకొచ్చుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. దెన్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మనం బ్రాకెట్ల సహాయం కంట్రోల్ బ్రాకెట్లన్నీ ప్రెస్ చేసుకుంటూ ఈ ఇమేజ్ అనేది కిందకి తీసుకెళ్ళడం జరిగింది ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒక మ్యాటర్ అనేది మనం టైప్ చేయాలి. ఆ మ్యాటర్ అనేది మనం క్లియర్గా ఇక్కడ టైప్ చేసుకుందాం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మ్యాటర్ ఏమి ఉండింది అని అంటే చిన్న మ్యాటర్ ఏ ఉండింది మామూలుగా. అందుకే అది కాపీ చేయకుండా మీకు టైప్ చేసి చూపిద్దామని అలా చూపిస్తున్నాను మీకు. సువర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం మా మద్దతు బీజేపీకే అని ఉంది అనమాట. ఇది మామూలుగా ఇది టైప్ చేసాం మనం. దెన్ దీంతో పాటుగా మనకి ఇక్కడ ఏంటిది అంటే ఈ సెంటెన్స్తో పాటుగా మనకి ఇక్కడ రెండు అంటే ఇతని యొక్క పేరు ఉంటుంది. ఇక్కడ ఈ పేరు కూడా మనం టైప్ చేద్దాం. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు మనం ఏంటిది అంటే ఆంధ్రప్రదేశ్ అదే బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది అనమాట. సేమ్ యాజ్గా ఇవన్నీ మనకి ఏమేమి కావాలో అవన్నీ మనం టైప్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ ఈ విధంగా మనకి సంబంధించినటువంటి మ్యాటర్ అనేది పూర్తిగా మనం టైప్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇమేజ్తో పాటుగా ఇప్పుడున్న ఇవన్నీ కూడా మనం ఒక సెట్ చేసేసి ఫైనల్గా డిజైన్ అనేది ఫైనల్ చేయాలి. చూసారా చాలా సింపుల్ వేలో ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతటిని కూడా కలర్స్ అనేవి మన బీజేపీకి కలర్స్ అనే దానికి మార్చేసుకున్నాము. మ్యాటర్ అనేది మొత్తం కూడా టైప్ చేసుకున్నాం. దీనికంటే ముందుగా బిఫోర్గా చుట్టూ ఒక వైట్ బార్డర్ అనేది ఇస్తున్నాను నేను. దానికోసం ఏం లేదు, కంట్రోల్ ఏ కొడితే ఇట్లా సెలెక్షన్ అనేది వస్తుంది మనకి. తర్వాత ఆల్ట్ ఎస్ అనేది కొట్టామనుకోండి, స్ట్రోక్ అనేది వస్తుంది అనమాట. ఈ స్ట్రోక్ అనేది 50% పెట్టాను. నేను ఒక వైట్ కలర్ అనేది పెట్టుకున్నాను. కాకపోతే ఇది అన్ని లేయర్ల కంటే ముందుగా ఉండేటట్టుగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి దీన్ని తెలియడం కోసం నేను డ్రాప్ షాడో అనేది యాడ్ చేస్తున్నాను ఇన్సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దీని యొక్క కలర్ వచ్చేసినప్పుడు నేను బ్లాక్ కలర్ యాడ్ చేసుకొని ఇట్లా బ్లర్ అయినట్టుగా ఉంచాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఒక బ్లాక్ది అంటే డ్రాప్ షాడో అనేది కూడా నేను లైట్గా యాడ్ చేశాను. దానివల్ల ఇంకొద్దిగా మంచిగా కనిపిస్తుంది అని. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్కి వచ్చేసినప్పుడు ఇక్కడ స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను. దీనికి నార్మల్ స్ట్రోక్ అనమాట, కొద్దిగా చాలు, ఎక్కువ ఉండకూడదు. ఈ లోగో అనేది కొద్దిగా కిందకి తీసుకుందాం. దెన్ ఈ ఫోటో అనేది ఇక్కడ ఓకే, ప్రాబ్లం లేదు. దెన్ ఈ ఫోటోకి వెనక వైపున నేనేం చేస్తున్నాను అంటే ఇది కొద్దిగా ఎక్కువగా కనబడాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిక్స్ అయినట్టు కాకుండా దీనికోసం ఏం చేస్తున్నాను అంటే ఈ లాస్ట్లో ఉన్న లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఎన్ సహాయంతో ఒక న్యూ లేయర్ అనేది తీసుకొని మన బ్రష్ టూల్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. బ్రష్ టూల్లో ఏంటంటే సాఫ్ట్ బ్రష్ అనేది యాక్టివేట్ చేసుకొని వైట్ కలర్ అనేది ఇక్కడ పెయింట్ చేస్తున్నాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా. అప్పుడు ఏంటిది అంటే ఇందాక ఉన్న దానికంటే ఇప్పుడు ఇమేజ్ అనేది మనకి కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది లేకముందు ఇది ఉన్నప్పుడు అంటే కొద్దిగా తేడా అనేది ఉంటుంది. దానికోసం అని నేను దాన్ని అలా చేయడం జరిగింది. దెన్ అలా చేసిన తర్వాత మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించింది ఒక చిన్న లోగో అంటే ఒక చిన్న డిజైన్ లాంటిది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెక్టాంగిల్ బాక్స్లో మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక గ్రీన్ కలర్ అనేది చూజ్ చేద్దాం. ఎందుకంటే గ్రీన్ ఆరెంజ్ కలర్స్ ఈ పార్టీకి సంబంధించినవి కాబట్టి తప్పకుండా మనం ఏంటంటే డిజైన్లో వీటినే ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇది ఎనఫ్ అనుకున్నాను నేను ఇది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ మామూలుగా కాషాయం కలర్ అనేది అప్లై చేద్దాం అనుకున్నాను. అది కూడా అప్లై చేశాను. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ అనేది కొద్దిగా చిన్నగా చేద్దాం. అంటే ఇక్కడ ఉన్న బాక్స్కి సూటబుల్గా ఉండేలాగా మనం మార్చుకున్నాం అనుకోండి.
డిజైన్ అనేది చూడడానికి మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉన్నదాన్ని ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని దీనికి మిడిల్లో ఉంచుకున్నాను. ఎట్ ది సేమ్ టైము ఈ దీనికి సంబంధించిన దాంట్లో నేనేం చేస్తున్నాను అంటే దీని యొక్క విడ్త్ అనేది తగ్గించుకుందాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా తగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఈ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకొని ఈ రెండింటికి మిడిల్లో ఉండేటట్టుగా అరేంజ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. దెన్ ఇక్కడ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఆ గ్రీన్ లేయర్ కంటే దిగువకి తీసుకెళ్ళిపోయాను. దెన్ అలాగే ఈ గ్రీన్ యొక్క విడ్త్ అనేది కొద్దిగా తగ్గించుకుందాం, అప్పుడు ఇది కనిపిస్తుంది మంచిగా. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ఆరెంజ్ కలర్ దానికి ఇక్కడ బార్డర్స్ అనేవి నేను కింది భాగంలో ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాక్ అనేది తీసేసి ఓన్లీ కింది భాగంలో ఇవ్వడం జరిగింది. ఇలా చేసిన తర్వాత ఈ డిజైన్లో ఇది కనబడడం లేదు. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న లేయర్ని Ctrl+J సహాయంతో ఒక కాపీ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాపీ తీసుకున్న తర్వాత ఈ కింది భాగంలో ఉన్న దానిని ఇక్కడ డబుల్ క్లిక్ చేయడం వల్ల కలర్ ప్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో వైట్ కలర్ అనేది ఫిల్ చేసి Ctrl+T సహాయంతో కొద్దిగా సైజ్ పెంచుకున్నాను. దానివల్ల చూసారా ఈ విధంగా రావడం జరిగింది. కొద్దిగా పెంచండి, ఎక్కువ వద్దు. చూడడానికి ఏంటంటే ఒక డిజైన్ లుక్ లాగా రావాలి అన్నది మన కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంచుకున్నా పర్లేదు. చూసారా ఈ విధంగా చాలా సింపుల్ వేలో ఇలా ఉంది. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ పేరుకు సంబంధించిన దాంట్లో నేనేంటంటే ప్యూర్ వైటే వాడదాం అనుకుంటున్నాను. వైట్ కలర్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ కూడా. దెన్ దీనికి ఒక స్ట్రోక్ లాంటిది ఒకటి అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మామూలు బ్లాక్ స్ట్రోక్ ఒక 2% ఈజ్ ఎనఫ్, ఎక్కువ వద్దు. అలానే ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి నేమ్స్ అనేవి నేనేం చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ కలర్లో కనిపించడం లేదు కాబట్టి వైట్ అనేది తీసుకుంటున్నాను. మనకేంటంటే వైట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఈ వైట్ అనేది మనకి ఇంకా కొద్దిగా ఎక్కువగా కనిపించాలి అనుకోండి, దీనికి ఈ లేయర్ ప్యాలెట్లో నుంచి డ్రాప్ షాడో అనేది యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ డ్రాప్ షాడో అనేది యాడ్ చేసుకొని మీకు ఎంత వాల్యూ వరకు ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో ఆ వాల్యూ వరకు ఈ డ్రాప్ షాడోని సెట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఇంకా డిజైన్ అనేది మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, డ్రాప్ షాడో లేకముందు ఇలా ఉండింది, డ్రాప్ షాడో అనేది అరేంజ్ చేసిన తర్వాత ఇలా ఉండింది అనమాట. దీనికి కావాలి అని అంటే స్ట్రోక్ అనేది 1% అప్లై చేసుకున్నా కూడా ఇలా కూడా బాగుంటుంది. దెన్ దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా నేను ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనే దానికి కూడా మళ్ళీ మనం రిపీటెడ్గా చేయకుండా దీన్ని కాపీ చేయాలి అనుకుంటున్నాను. దీనికోసం వచ్చేసినప్పుడు ఇక్కడ లేయర్ మీద రైట్ క్లిక్లో ఏం చేస్తున్నారంటే కాపీ లేయర్ స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశాను. ఎట్ ది సేమ్ టైం మనం ఏ లేయర్కి కాపీ చేయాలి అనుకున్నాం అనుకో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్లో ఏంటిది అని అంటే పేస్ట్ లేయర్ స్టైల్స్ అని ఉంటుంది. ఈ విధంగా దాని యొక్క స్టైల్స్ అనేవన్నీ కూడా దీనికి రావడం జరిగింది. ఈ విధంగా చాలా సింపుల్ వేలో మనం ఇందాక చూసిన డిజైన్ అనేది మనం పూర్తిగా దీన్ని తీసుకొచ్చేసి మనం ఇంకో దానికి కూడా యూటిలైజ్ చేసుకున్నాం. చూసారా చాలా సింపుల్ వేలో. కావాలి అని అంటే ఇదే డిజైన్ని మనం వివిధ పార్టీలకి కూడా ఫొటోస్ అనేవి మార్చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మార్చేసుకుంటూ ఆ పార్టీకి ఉన్న రిలేటెడ్ కలర్స్ అనేవి మనం అప్లై చేసుకుంటూ దీన్ని కూడా మనం పూర్తిగా మార్చుకోవడానికి అవకాశం ఉండింది. మన ట్యుటోరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే సోషల్ మీడియా పోస్ట్స్ అనేవి మనం ఎలా డిజైన్ చేస్తాము, ఎట్ ది సేమ్ టైము ఒక డిజైన్ అనేది ఉందనుకో, నేను ఇంతకుముందు దీన్ని ఒక బ్యూటీ పార్లర్ సంబంధించిన డిజైన్ లాగా చేశాను, కానీ ఆ డిజైన్నే మనం ఈరోజు దీనికి ఉపయోగించుకోవడానికి కూడా వాడుకున్నాం. అంటే చూసారా చాలా సింపుల్ వేలో ఒక డిజైన్ అనేది మనం డిఫరెంట్ వేలలో ఎలా యూజ్ చేసుకుంటాం అన్నది కూడా ఈరోజు మనం నేర్చుకోవడం జరిగిందనమాట. ఇది ఈరోజు ట్యుటోరియల్లో చాలా సింపుల్ వేలో ఒక సోషల్ మీడియాకి సంబంధించిన పొలిటికల్ పార్టీల యొక్క మన బ్యానర్స్ అనేవి ఎలా తయారు చేస్తాము ఏంటిది అనేది ఈరోజు ట్యుటోరియల్లో నేర్చుకున్నాం. ఇది ఈరోజు ట్యుటోరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా ఈ ట్యుటోరియల్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, తద్వారా ఏంటిది అంటే వర్క్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారు అని ఆశిస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం ఇది ఈరోజు ట్యుటోరియల్లో మనం చూసినటువంటిది మీకు ఇంకా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యుటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా మీ వాసు. ధన్యవాదములు.